హలో నమస్తే నేను సహనా వెల్కమ్ టు ఎల్ న్యూస్. అతి సాధారణ వ్యక్తి ధన్వాడ గ్రామం సర్పంచ్గా, కాటారం మండలం జెడ్పీటీసీ సభ్యుడిగా, కాటారం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా, కాటారం సింగిల్ విండో చైర్మన్ గా, కరీంనగర్ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ గా ఇలా 1988 నుంచి 2022 వరకు ఓటమి అనే మాట లేకుండా కేవలం గెలుపు బాటలో నడుస్తూ ప్రస్తుతం బీజేపీ పార్టీలో మంత్రి నియోజకవర్గం నుంచి కీలకంగా వ్యవహరిస్తున్న చెల్ల నారాయణ రెడ్డి గారితో ఎల్ న్యూస్ ముఖాముఖి. నమస్కారం సార్. నమస్తే. ముందుగా మీ కుటుంబ నేపథ్యం గురించి మా ప్రేక్షకులతో పంచుకోగలరు? నా పేరు చల్ల నారాయణ రెడ్డి. మాది సొంత గ్రామం ధన్వాడ, కాటారం మండలం. నాకు ఒక భార్య సుజాత, ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. ముగ్గురు అమ్మాయిలు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. నా కొడుకు అడ్వకేట్, నా కోడలు డాక్టర్. పిల్లలందరూ సెటిల్డ్? అందరూ వెల్ సెటిల్ అయినారు. ఏం చదువుకున్నారు? నేను ఇంటర్మీడియట్. ఇంటర్ చదువుకున్నారు. జీవితాన్ని చదివాను. జీవితాన్ని ఎక్కువ చదివారు. గుడ్ గుడ్. 1987లో మొదటిసారి సర్పంచ్ గా గెలిచారు. మీ మొదటి గెలుపు ఎలాంటి అనుభూతిని ఇచ్చింది? రియల్లీ ఆ గెలుపు అనేది నాకు ఒక మంచి అనుభూతిని మిగిల్చింది. ఒక హిస్టరీ అది. 1987లో శ్రీపాదరావు గారి కుటుంబం, అదేవిధంగా వెంకోరావు గారి కుటుంబం మా ఊర్లో, వాళ్ళు పోలీస్ పటేల్, అదేవిధంగా పంతులు అనే పేరుండబడే వాళ్ళు, వాళ్ళ ముందర నుంచి కాళ్లకు చెప్పులు వేసుకొని పోలేనటువంటి రోజుల్లో నేను ఒక యువకునిగా వాళ్ళకి ఎదురుండి శ్రీపాదరావు గారి కజిన్ బ్రదర్ అయినటువంటి వెంకోరావు గారి మీద పోటీ చేసి వాళ్ళ కుటుంబానికి వ్యతిరేకంగా 48 ఓట్లతోటి గెలిచినటువంటి చరిత్ర. అది నా జీవితంలో ఒక మైలురాయి. చాలా ఆనందాన్ని ఇచ్చి ఉంటుంది. చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఓన్లీ 48 ఓట్లతో గెలిచిన. అంటే ఆ రోజులు ఎట్లా అంటే కనీసం వాళ్ళ ముందు చెప్పులు వేసుకొని నడిచే పరిస్థితి. ఎవరైనా కనిపిస్తే, వాళ్ళు కనిపిస్తే ఇక్కడ చెప్పులు విడిచి దండం పెట్టి నమస్కారం చేసి చెప్పులు చేత పట్టుకొని పోయే రోజుల్లో ఆ రోజు నేను ఒక అభ్యుదయ భావంతో పోటీ చేసి వారిపై గెలుపొందడం జరిగింది. నిజంగా గెలుపు అది ప్రజలకు అంకితం. నాకు ఎవరు సపోర్ట్ చేసిండ్రు? ఎస్సీ, ఎస్టీ, బీసీలు, యువకులు మాత్రమే సపోర్ట్ చేశారు. అంత భయం ఉన్న రోజు లోపల గెలవడం, అది నాకు ఒక జీవితంలో మైలురాయిగా, ఒక గీటురాయిగా ఉండదని చెప్పి నేను తెలియజేస్తాను. ఎన్నిసార్లు సర్పంచ్ గా గెలిచారు? 3 సార్లు సర్పంచ్ గెలిచిన. 3 సార్లు సింగిల్ విండో చైర్మన్, ఒకసారి మండల్ ప్రెసిడెంట్, ఒకసారి మార్కెట్ కమిటీ చైర్మన్, ఒకసారి జెడ్పీటీసీ, జెడ్పీ ఫ్లోర్ లీడర్. అంటే నేను ఒక్క విషయాన్ని చెప్పదలుచుకున్నా, ముఖ్యంగా మంత్రి నియోజకవర్గ కాంగ్రెస్ సోదరులకి, అదేవిధంగా మంత్రి నియోజకవర్గ ప్రజలందరికీ నాదొక విజ్ఞప్తి. ఇక్కడ నేను 3 సార్ల సర్పంచ్ గెలిస్తే ఆ 3 సార్లు కూడా అది పార్టీలకు అతీతంగా, పార్టీ సింబల్ లేకుండా వ్యక్తిగతంగా గెలిచినటువంటి అంశం అది. అంటే శ్రీపాదరావు గారు ఉండగా శ్రీపాదరావు గారికి వ్యతిరేకంగా శ్రీపాదరావు గారి అన్న మీద గెలిచిన. అదేవిధంగా శ్రీధర్ బాబు రాజకీయాలకు వచ్చిన తర్వాత శ్రీధర్ బాబు నాకు సపోర్ట్ చేయకపోగా ఆయన వేరే వ్యక్తిని పెడితే 3 సార్ల పోటీలను నిలబడి గెలిచినటువంటి వ్యక్తిని. ఇది ఎవరు దయాదాక్షిణ్యంతో కాదు. ఇది చాలా మంది ఏమంటారంటే, కాంగ్రెస్ సోదరులు తెలియక ఒక అమాయకత్వంలో, ఒక ఫోబియాలో ఉండి శ్రీపాదరావు గారి లేకుంటే శ్రీధర్ బాబు గారి ఆశీస్సులతో గెలిచిన రాజకీయ భవిష్యత్తు అంటారు. కానీ అది 100% తప్పు. పార్టీలకు సంబంధం లేకుండా, పార్టీ గుర్తు లేకుండా, టికెట్ లేకుండా వ్యక్తిగతంగా గెలిచిన, ప్రతిసారి పోటీలో గెలిచిన. అంటే శ్రీపాదరావు గారు స్పీకర్ ఉండగా గెలిచిన, అదే విధంగా శ్రీధర్ బాబు గారు మంత్రి ఉండగా, ఎమ్మెల్యే ఉండగా పోటీ. ఒకవేళ వాళ్ళు తలుసుకుంటే ఆ రోజుల లోపల యునానిమస్ అయ్యే అటువంటి పరిస్థితి, వాళ్ళు వీళ్ళని ఉండు నిలబడేటువంటి పరిస్థితిలో వాళ్ళు పోటీ పెట్టించిన, నేను గెలిచిన. అదేవిధంగా సింగిల్ విండో అంటే అది రైతులకు సంబంధించిన అంశం. ఆ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ అనేది అది కూడా పార్టీ సింబల్ లేకుండా వ్యక్తిగతంగా నిలబడేది. అది 2 సార్లు యునానిమస్ అయినా, అది కూడా శ్రీధర్ బాబుకు తెలియకుండా, ఆ ఎలక్షన్ ఉన్నది దానికి సంబంధం లేకుండా అయితే కూడా శ్రీధర్ బాబు ఏమన్నాడు,
అరే గవాడెట్లా అయిండే అన్నాడు. అయ్యో. అయినా మూడోసారి కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉండంగా ఇది ప్రజలందరూ తెలియాలి, మీ ద్వారా ఎల్నిస్ వారి ద్వారా తెలియాలని చెప్పి నేను ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సోదరులకు మరీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ వాస్తవాలు తెలుసుకోండి. మీరు మూడోసారి సింగిల్ విండో చైర్మన్ నిలబడ్డప్పుడు మరి శ్రీధర్ బాబు గారు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన సొంత గ్రామంలో నేను డైరెక్టర్ నిలబడి ఆయన పెట్టినటువంటి వ్యక్తికి వాళ్ళు 12 లక్షలు ఇచ్చి ఒక వ్యక్తి నిలబెడితే ఆ వ్యక్తి పైన గెలిచిన, అది కూడా 255 ఉన్నటువంటి డైరెక్టర్ కి వాళ్ళు పెట్టినటువంటి వ్యక్తికి కేవలం 50 ఓట్లు వస్తే నాకు మాత్రం 205 ఓట్లు వచ్చినాయి. దట్ ఈస్ మై ఛాలెంజ్. ఇక నేను ఏ రకంగా వాళ్ళ దయాదాక్షంతో గెలిచినట్టు. అదేవిధంగా 2006లో నేను నిరంతరం ప్రజల మధ్య నుండి ప్రజలకు సేవ చేస్తూ అనునిత్యం ప్రజల మధ్య ఉన్నా గనక నాకు విధి లేని పరిస్థితి లోపల లాస్ట్ కు ఉండి ఎంపీటీస్ టికెట్ ఇస్తే మా భార్యకి సుజాతకి ఇస్తే 2400 ఓట్లు పోలైతే కేవలం 118 మాత్రమే వేరే పార్టీకి పోయినాయి. అప్పుడు బీజేపీ టీడీపీ అలయన్స్ లో. మిగతా ఓట్లన్నీ నా భార్య సుజాతకి వచ్చి ఒక 1 సైడ్ ఓటు గెలుపొందడం జరిగింది. అప్పుడు ఎంపీపీ అయినా అది కూడా సాకసుకాలు ఇవ్వలే, అతి కష్టం మీద ఇబ్బందులు పెట్టి ఇది చేసినటువంటి పరిస్థితి. నాకంటే యోగ్యులు ఎవరు లేరు, అయినా నన్ను ఇబ్బంది పెట్టారు, అయినా గెలిచి. అదేవిధంగా జెడ్పీటీసీ నేను సీనియర్ నాయకుడిని. ఆ కుటుంబంతో శ్రీపాదరావు గారితో 13 సంవత్సరాలు, శ్రీధర్ బాబు గారితో 14 సంవత్సరాలు. అంటే పార్టీలో పనిచేస్తే వాళ్ళ కింద నౌకరీ చేసేది కాదు కదా. పార్టీ అంటే అందరు కలిసి ఉండే సమూహం. అట్లాంటి శ్రీధర్ బాబు గారు ఉన్నారు, రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేస్తా ఉన్నారు. ఇక్కడ ఈయన కనుక నాయకత్వంలో అందరం కలిసి పనిచేస్తేనే పార్టీ, ఏ ఒక్కరు చేస్తే పార్టీ అయ్యేది కాదు కదా. కేవలం అంటే ఆయన దయాదాక్షిణ్యాలు ఏం లేవు. పార్టీకి ఆయన చేసిన, ఆయన కంటే ఎక్కువ చేసినాం. ఆయన కంటే ముందు రాజకీయాలకు వచ్చిన శ్రీధర్ బాబు కంటే ముందు రాజకీయాలకు వచ్చిన శ్రీధర్ బాబు రాజకీయాలకు రాకముందు నేను సర్పంచ్ 2 సార్లు. అది గుర్తు పెట్టుకోవాలి. ఏది మంత్రి నియోజకవర్గ ప్రజలు గాని, మంత్రి నియోజకవర్గ కాంగ్రెస్ సోదరులు గాని ఆయన కంటే ముందే రాజకీయాలకు వచ్చిన, ఆయన కంటే ముందే పుట్టిన, ఆయన కంటే ముందే కష్ట సుఖాలలో ఉన్నటువంటి వ్యక్తిని శ్రీపాదరావు గారితో 13 సంవత్సరాలు పార్టీలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాం. అదే విధంగా శ్రీధర్ బాబు గారితో 14 సంవత్సరాలు చేసిన. ఏ ఒక్కనాడు నా ఎదుగుదలకో లేకుంటే నాకు చేసింది లేదు. అయినా పార్టీ అంటే నమ్మకం, ఏ పార్టీలో ఉన్నా కమిట్మెంట్ తోటి పనిచేసే వ్యక్తిత్వం నాది కనుక ఆ మర్రి చెట్టు నీడ కింద ఉండే ఈ రోజు నేను ఇంట్లో ఉన్నా. లేకుంటే నేను ఎప్పుడో ఎమ్మెల్యే అయ్యేటువంటి వ్యతిరేకిస్తే అతి విశ్వాసం, అతి నమ్మకంగా పనిచేయడమే నా రాజకీయ అణచివేతకు దారితీసిందని నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మంత్రి నియోజకవర్గ ప్రజలందరూ ఇది గమనించాలి. 3 సార్లు సర్పంచ్ అనేది పార్టీకి సంబంధం లేదు. అదే విధంగా సింగిల్ చైర్మన్ అనేది అది పార్టీ టికెట్ కాదు. అదే విధంగా జెడ్పీటీస్ టికెట్ ఇచ్చి నాకు వేరే మా సొంత ఊరు సర్పంచ్ను, ఈయన మంత్రి ఉంటాడు శ్రీధర్ బాబు గారు, అంటే ఆయన ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్థానంలో ఉండి సైగలతో శాసిస్తా ఉన్నాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాను. ఆ రోజుల్లో కూడా అంటే ఆయన ఒక మాట చెప్తే అక్కడ ఎవరు ఉండరు పోటీగా. అయినా కాంగ్రెస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్, ఆయన సొంత గ్రామానికి సంబంధించిన సర్పంచ్ నా పైన రెబల్ గా పోటీ చేసాడు. అంటే దీన్ని బట్టి ప్రజలు గాని మీరు గాని అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు. అయినా 3150 ఓట్లతో నేను గెలిచిన. తర్వాత జెడ్పీ ఫ్లోర్ లీడర్ కావడానికి మేము ఉన్నది 14 మందిని కాంగ్రెస్ పార్టీలో. అందులో 14 మందిలో 3 మగవాళ్ళు, 11 మంది మహిళా సోదరిమణులు ఉంటే శ్రీధర్ బాబు గారు కావాలని జెడ్పీ ఫ్లోర్ లీడర్ నేను ఉంటా అంటే కావాలని అడ్డం పెట్టి 1.5 సంవత్సరం కాలం ఆపిండు. ఆయన అమెరికా పోయిన తర్వాత మృత్యుంజయం గారిని, అప్పుడు జిల్లా అధ్యక్షులు ఉండే మృత్యుంజయం గారు, పొన్నం ప్రభాకర్ గారు, అదే విధంగా వివేక్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మేము వారితో చెప్పి ఎలక్షన్ పెట్టించుకొని నేను పోటీ చేస్తే 14 ఓట్లుంటే 11 ఓట్లు నాకు వచ్చినాయి, మిగతా 2 పోటీ చేస్తే వాళ్ళకి చెరొకటి వచ్చినాయి. అట్లా నేను జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ కావడం జరిగింది. ఇది శ్రీపాదరావు, శ్రీధర్ బాబు దయాదాక్షంతో అయింది కాదు. కానీ తెలియక ఈ అమాయక ఒక ఫోబియాలో ఉన్నటువంటి మా మంత్రి నియోజకవర్గ ప్రజలు
ఆయన ఏదో ఇచ్చిండే అనుకుంటారు. ఇది వాస్తవం కాదా? శ్రీధర్ బాబు గారిని అడగమండి. శ్రీధర్ బాబు గారు అమెరికా పోయినప్పుడు ఆయనకు సంబంధం లేకుండా జెడ్పీ ఫ్లోర్ లీడర్ అయినా జెడ్పీటీసీగా నిలబడేటప్పుడు కూడా నాకు ఒక గంట సమయం, అంటే నామినేషన్ క్లోజ్ కావడానికి ఒక గంట సమయం ఉండగా మాత్రమే టికెట్ ఇచ్చిండు. టికెట్ ఇచ్చి నాకు మా సొంత ఊరు, శ్రీధర్ బాబు గారి సొంత ఊరు, మంత్రి గారు అయినటువంటి శ్రీధర్ బాబు గారు సొంత ఊరు అయినటువంటి ఆ గ్రామ సర్పంచ్, ధన్వాడ గ్రామ సర్పంచ్ నా పైన రిబల్ గా పెట్టిస్తే నేను 3150 ఓట్లతోటి గెలవడం జరిగింది. ఏ రకంగా నాకు వాళ్ళు రాజకీయంగా సహకరించినట్టు. నేను కష్టపడ్డాను. ప్రతి మనిషి, ఏ మనిషి అయినా పుట్టిన తర్వాత పుట్టినప్పటి తీరే ఉండరు కదా, దినదినాభివృద్ధి చెందుతా ఉంటారు. నేను కూడా కొంచెం అగ్రెసివ్ లీడర్. అంటే పరిస్థితులు, అక్కడ ఉండే పరిస్థితులకు కష్టాలు సుఖాలు అన్ని అనుభవించి, మాది నక్సలైట్ ఏరియా, నక్సలైట్లతో సఫర్ అయినటువంటి ప్రాంతం, పోలీసులతో సఫర్ అయినటువంటి ప్రాంతం అయినా అవన్నిటి తట్టుకొని నిలబడ్డం కనుక, ప్రజల మధ్యలో ఉండి ప్రజల కోసం అనునిత్యం ప్రయత్నం చేస్తున్నాం కనుక ప్రజలు ఆదరించారు, మేము గెలవడం జరిగింది. మిమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా స్వర్గీయ శ్రీపాదరావు గారు ఉన్నప్పుడు సర్పంచ్ గా పనిచేశారు, శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు అనుభవించిన మీరు కాంగ్రెస్ పార్టీని ఎందుకు వీడాల్సి వచ్చింది? పార్టీ మీకు చేసిన అన్యాయం ఏంటి? పార్టీ కంటే మొదలు ఈ వ్యక్తులు అన్యాయం చేయడం వల్ల పార్టీ మారారా? అంతే కదా. పార్టీ అక్కడ ఎవరు? కొద్ది రోజులు శ్రీపాదరావు గారు పార్టీకి హెడ్, ఆ తర్వాత శ్రీధర్ బాబు గారు ఎమ్మెల్యే చేతుల్నే నియోజకవర్గం ఉంటది కాబట్టి టికెట్స్ ఇవ్వడానికి కానీ, లేకుంటే ఏమన్నా ప్రపోజ్ చేయాలని కానీ, నామినేటెడ్ పోస్టులు రావాలన్నా మీరు ఒక్కటే గమనించండి. ఇన్ని సంవత్సరాలు నేను వాళ్ళ కుటుంబంతో ఉండి, 13 సంవత్సరాలు ఆయనతో, 14 సంవత్సరాలు 27 ఇయర్స్, ఏ ఒక్కనాడు ఒక చిన్న మచ్చ లేకుండా ఉన్నటువంటి నాకు మరి కనీసం ఒక రాష్ట్ర స్థాయి పోస్టో, ఒక జిల్లా స్థాయి పోస్టో ఇచ్చినారా? ఒక్క పోస్ట్ రాకుండా చూసిండ్రు. నాకు DCMS సింగిల్ విండో చైర్మన్ అయినప్పుడు DCMS చైర్మన్ కావడానికి జిల్లాలో ఉన్న మొత్తం మంది రెడ్డి సోదరులకు సపోర్ట్ చేస్తే కూడా కాకుండా పొన్నం ప్రభాకర్ గారికి అప్పుడు DCMS చైర్మన్ ఇప్పించడం జరిగింది. ఆయన మార్కెట్ చైర్మన్ అయింది. 2 సార్లు అడ్డుపడ్డాడు శ్రీధర్ బాబు గారే. ఇవన్నీ చేసిండు. జిల్లా అధ్యక్ష పదవి అడిగినాం. నేను 24/7 పనిచేస్తా ఉన్నా, అగ్రెసివ్ గా పనిచేస్తా ఉన్నా, కావాలంటే ఇస్తా అని చెప్పి మోసం చేయడం జరిగింది. ఇవన్నీ చూసినాం. కొన్ని అక్రమ కేసులలో, అదే పార్టీలో ఉన్న అక్రమ కేసులలో ఇరికించిన సంఘటన. అదే కాకుండా నేను కాంగ్రెస్ పార్టీ, శ్రీధర్ బాబు నాయకుడు. అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక క్రమశిక్షణ ఉండాలి కదా. కాంగ్రెస్ పార్టీ ఉంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోటే నా మీద ధర్నా చేపిస్తారు. అనునిత్యం అనుక్షణం అణచివేతకు గురిగా పడ్డ గనక ఎన్నటికున్నా ఇంకా ప్రయోజనం లేదు. ఎంత సేవ చేసినా బూడిదలో వేసిన పన్నీర్ అని చెప్పి దృష్టిలో పెట్టుకొని నేను పార్టీకి ఏదో అధికారం కోసము, ఆస్తులు సంపాదించుకోవడం కోసం బయటికి రాలేదు. ఆత్మగౌరవం కోసం వచ్చిన. అట్లా అనుకుంటే ఈనాడు మొన్న జరిగిన ఎలక్షన్ నన్ను పిలిచిండు శ్రీధర్ బాబు గారు. రండి, నీకు రాష్ట్రం లోపల పెద్ద పోస్ట్ ఇస్తా, కాంగ్రెస్ పార్టీ వస్తుంది, రమ్మని చెప్పి పిలిస్తే నేను పోలే. చెప్పి నాకు అవసరం లేదు, ఆయన గురించి నేను చాలా సంవత్సరాలు చూసినా, ఇంకా నాకు అవసరం లేదు అన్న. అంటే నేను ఈ రోజు అధికారం అట్లా అనుకుంటే అధికార పార్టీ అందరు కలిసి నేను కూడా కలుస్తా కదా. అధికారం కావాలంటే అధికారం కాదు, నాకు ఆత్మగౌరవం ఇంపార్టెంట్. ఒక వ్యక్తిత్వంతో బ్రతికేటువంటి వ్యక్తిని కనుక ఈ రోజు నిలదొక్కుని ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇంతెందుకు నేను కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా నా పైన కేసులు పెట్టించండు తెరచాటుగా ఉండి. అవన్నీ తర్వాత తెలిసినాయి. తెలిసిన తర్వాత నేను అవన్నీ గమనించుకొని బయటకు రావడం జరిగింది. 100 ఎకరాల్లో ఉన్న మీ ఆస్తి మొత్తం ఈ పదవుల ద్వారానే సంపాదించారని మీ ప్రాంతవాసులు అంటున్న మాటల్లో నిజం ఎంత? అది 100% తప్పు. 100,000 ఎకరాలు లేవు నాకు. నేను ఒకటే ఛాలెంజ్ చేసిన ఒకప్పుడు నక్సలైట్లకి, అదే విధంగా ఇప్పుడు శ్రీధర్ బాబు గారు కూడా ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు మంత్రిగా ఉన్నావు కదా, నాకు 100 ఎకరాలు ఉంటే ఆధార్ కార్డు పెడితే నాకు ఏముండో తెలిసిపోతుంది. ఇవన్నీ వీళ్ళు కల్పించినటువంటి అభూత కల్పన సృష్టి. శ్రీధర్ బాబు గారు కల్పించి, శ్రీధర్ బాబు అన్నదమ్ములు కలిసి నా మీద అభియోగం చేసి, నాకు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక, ఎక్కడ నేను వాళ్ళకు ప్రత్యామ్నాయ శక్తిని అయితే ఉద్దేశం కొద్దీ నన్ను వాళ్ళు అనగదొక్కే ఉద్దేశంతో ఈ అభూతమైన వితిని పార్టీ వ్యక్తులతో ఇవన్నీ ప్రచారం చేయించడం. పవర్ ఎక్కడ ఉంటే జనం అక్కడ ఉంటారు. ఈ రోజుల్లో తెలివందే ఉంది. పవర్ ఉంటే
ఇది ఉంటారు. మొన్నటి దాకా శ్రీధర్ బాబు గారు సామాన్యమైన ఎమ్మెల్యే, నా ప్రభుత్వం లేదు నేను ఏం చేయాలంటున్నాడు. ఈ రోజు ఒక మంత్రి అయిండు, మంత్రి కాగానే ఇవన్నీ అడుగు హార్బాటాలు వచ్చినాయి. ఇప్పుడు అనుకోకుండా ఇష్టం ఉన్నా లేకుండా జనాలు వచ్చి చేరుతా ఉంటారు, ముఖ ప్రీతి ముచ్చట్లు మాట్లాడుతూ ఉంటారు, జిందాబాదులు కొడతా ఉంటారు. ఇది సహజ లక్షణం. దాన్ని అడ్డం పెట్టుకొని నా పైన విత్ ఇన్ ది పార్టీలో నేను కాంగ్రెస్ పార్టీ, శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ వ్యక్తులే ఆరోపణలు చేస్తారు. అంటే ఆయన పర్మిషన్ లేకుండా చేస్తారా? అంటే చేసి నన్ను ఆ రకంగా చిత్రీకరించి అటు నక్సలైట్లకు టార్గెట్ చేయించి, దానికి కారణం శ్రీధర్ బాబు గారే. నక్సలైట్లకు టార్గెట్ చేయించింది ఆయనే, నా మీద అభూతమైన 100,000 ఎకరాలు అని చెప్పి ప్రచారం చేయించింది శ్రీధర్ బాబు గారే. నేను ఉంటే 1000 ఎకరాలు చూపెడితే నేను ఇప్పటికీ చెప్తున్నా, నేను ప్రజలకు దానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు గారు దాన్ని ప్రూఫ్ చేయాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం కొనసాగిన మీరు కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోగానే బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కేవలం మీ ఆస్తులను కాపాడుకోవడానికి మాత్రమే బీఆర్ఎస్ పార్టీలో చేరారు అని వినిపిస్తున్న మాటకి మీ సమాధానం ఏంటి? అది 100% తప్పు. నేను ఇంతకుముందే చెప్పిన కదా, ఇది వీళ్ళు చేస్తున్నటువంటి ఒక అభూత కల్పన. నాకు ఆస్తులు 100% కావాలని చేస్తున్నారు. నాకు అడ్డగోలుగా ఆస్తులు ఉంటే ఎన్నున్నా పోతుంది కదా. ఇప్పుడు మరి అధికార పార్టీ ఉన్నావు కదా, నువ్వే అధికారం కదా, షాడో ముఖ్యమంత్రి అని నేను ముఖ్యమంత్రిని కాబోయే ముఖ్యమంత్రిని చెప్పించుకునేటువంటి శ్రీధర్ బాబు గారు ఇప్పుడు ఆయన చేతులు అధికారం చేయొచ్చు కదా, బయట పెట్టచ్చు కదా నా అక్రమాస్తులు. 1 ఎకరం అక్రమాస్తి లేదు నాకు. చట్టానికి లోబడి ఉన్న గనుక నన్ను శ్రీధర్ బాబు గారు, పుట్టమది గారు ఏమి చేయలేకపోయినారు, చేయలేరు, చేసే పరిస్థితి లేదు. పుట్టమది గారు చేసిండ్రు. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత నా మీద డేగా కన్నుతో ఆలోచించి నా ఆస్తులు ఎక్కడా, నేను ఏం చేద్దామని చెప్పి అన్ని చూసిండు. ఏమి లేవు కనుక దొరకలేదు. అట్లనే శ్రీధర్ బాబు గారు అంతా చూసిండు, జేసీలతోటి, ఆర్డీఓలతోటి, ఎంఆర్ఓలతోటి అందరికి చూసిండు. ఎక్కడా ఏం లేదు. ఇదంతా జస్ట్ ఒక అభూత కల్పన కనుక అంతా చేసిండ్రు. ఉంటే ఇప్పటి కూడా చేయొచ్చు కదా. నేను ధైర్యం ఉన్న వ్యక్తిని, గుండె ధైర్యం ఉన్న వ్యక్తిని, నిజాయితీగా బతికేటువంటి వ్యక్తిని, సమస్యల నుంచి పుట్టినటువంటి వ్యక్తిని, సమస్యలకు భయపడేటువంటి నేచర్ ఉన్న వ్యక్తిని కాదు. ప్రత్యక్ష నాయకుడిని, ప్రత్యక్షంగా బ్రతికేటువంటి అలవాటు పడ్డోడిని, పరాన్న జీవిని కాదు. కనుకనే వీళ్ళు ఎంత చేయన్నో, మీకు ఒక ఊళ్ళలో సామెత ఉంటది, శ్రీధర్ బాబు గారు బట్టను పిండుతారు కదా, తడి బట్టను ఆరేయడానికి, ఇట్లా ఇటు అటు 2 దిక్కుల పిండి చూసి వదిలేసిండు. ఇక అట్లే పుట్టమది గారు కూడా ట్రై చేసిండు, ఏమి లేదు. కనుకనే అబద్ధం ఎన్నిసార్లు చెప్పినా నిజం కాదు కదా. అంటే కొన్ని సందర్భాలలో అబద్ధాన్ని 100 సార్లు ఒక అబద్ధాన్ని చెప్తే నిజమైతుంది అంటారు, కానీ నా విషయంలో అది జరగదు. ఎందుకంటే వాస్తవం ఏం లేదు, నాకు తెలిసిన పుస్తకం. ఇప్పటికీ నేను ఓపెన్ ఎంక్వైరీకి రెడీ ఉన్నా. 1000 ఎకరాలు లేవు, ఉంటే చూపెట్టు, నేను ప్రజలకు రాసిస్తా. ఓకే. బీఎస్పీ పార్టీ మీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. టికెట్ ఇచ్చిన పార్టీని వీడడానికి కారణాలు ఏంటి? అసలు బీఎస్పీ పార్టీ నా ఉద్దేశం ఏంటంటే, నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలి. ఈ ప్రాంతంలో, ఈ మంత్రి నియోజకవర్గంలో శ్రీపాదరావు గారు, శ్రీధర్ బాబు ఎక్కువ శాతం పరిపాలించారు. ప్రజలకు ఎలాంటి అభివృద్ధి చేయలే, కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలుగానే మలుచుకున్నారు తప్ప వాళ్ళ బలహీనత మీద ఆ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మద్యము, డబ్బు ప్రలోభ పెట్టి గెలిచినటువంటి సందర్భం. అభివృద్ధి చేస్తే ఓట్లేయరని గట్టిగా నమ్మే వ్యక్తి శ్రీధర్ బాబు గారు. అదే పాలసీలో గెలుస్తా ఉన్నాడు. పుట్టమది గారు వచ్చిండ్రు. పుట్టమది గారు ఏం చేయలే, ఆయన స్వలాభం కోసం ఆయన ఆర్థికంగా డెవలప్ అయ్యిండు. అదేవిధంగా శ్రీధర్ బాబు గారు కూడా వారి కుటుంబం డెవలప్ అయింది తప్ప ప్రజలు నిన్న డెవలప్ డెవలప్ చేయలేదు. కాబట్టి ఇవన్నీ చూసిన ఇంతకాలం, ఇన్ని సంవత్సరాలు, నేను 41 సంవత్సరాలు ప్రజాసేవలో ఉంటే, ఏదైనా ఒక శాసనసభలో, ఒక చట్టసభల్లో ఉంటే మనం ప్రజలకు న్యాయం చేయొచ్చు అనే ఉద్దేశం కొద్దీ నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని మనం ముందుకు వచ్చినాం. బీజేపీలో ప్రయత్నం చేసినాం. వాస్తవంగా టీఆర్ఎస్ నాకు రావాలి టికెట్, కానీ కేసీఆర్ గారు అప్పుడున్న పరిస్థితుల్లో పాత వాళ్ళకి టికెట్ ఇస్తారని ఇవ్వలే. ఒకవేళ టికెట్ ఇచ్చుంటే వేరే తీరు ఉంటుండే. టికెట్ రాలేదు, కానీ ఖచ్చితంగా పోటీ చేయాలి. ఎప్పుడు ఒకరి కింద పనిచేసినాం, ఇది ఒకటి ఇస్తాను, ఇదొక అది అబద్ధం ప్రచారం జరుగుతుంది కదా. పనిచేస్తే మనం జీతగాలం కాదు కదా. ఒక పార్టీలో పనిచేస్తే
10 మంది 1000 మంది 1,00,000 మంది కలిస్తేనే పార్టీ, అవును ఎవరు సొంతం కాదు కదా. కాదు. అది ఉంటే అది పోవాలి, నేను ఒక స్వయం ప్రతిపత్తిగా ఉండాలి అనుకున్నా. బిఎస్పీ అంటే బహుజన సమాజ్ పార్టీ ఉమ్, అని అనుకుంటే అక్కడ ఒక మోసం జరిగింది. ఉమ్, ప్రవీణ్ కుమార్ గారే పార్టీని వదిలేసింది. ఉమ్, నేను అంటే ఈ స్వేరస్ గాని, ఉమ్, తర్వాత బాంసెట్ అనే SC/ST ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్ కానీ వీళ్ళంతా సహకరిస్తారు అనుకున్నాం. ఉమ్, కానీ ఆల్రెడీ ప్రవీణ్ కుమార్ గారే టీఆర్ఎస్ తో కొల్లుడై ఉన్నారు. ఉమ్, ఆ విషయం గమనించలేదు కాబట్టి మనకు మోసం జరిగింది కనుక ఇప్పుడు పార్టీ అసలు ఏదైతే పార్టీ అధ్యక్షుడే పార్టీని వదిలిపెట్టిండు, టికెట్ ఇచ్చిన ఆయన అన్యాయం జరిగింది కనుక మనం ఆటోమేటిక్ గా పక్కకు రావాల్సి వచ్చింది. ఈ రోజు ఎటు చూసినా నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఉమ్, భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని కాపాడుతుంది. ప్రపంచంలో ఒక అత్యున్నతమైన శక్తిగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన ఒక మహాశక్తి కనుక, ఎన్నడైనా ప్రపంచంలో అతిపెద్ద పార్టీ బీజేపీ పార్టీ కనుక ఉమ్. ఖచ్చితంగా పార్టీలో జీవితాంతం ఉండాలని నిర్ణయం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అదే విధంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరలేదు? కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు ఆహ్వానం రాలేదా? నేను చెప్పాను కదా ఇంతకుముందే, ఎలక్షన్స్ ముందు శ్రీధర్ బాబు గారు నన్ను పిలిచిన మాట వాస్తవం, రండి కాంగ్రెస్ పార్టీకి రమ్మన్నాడు. కాదు అంటే నువ్వు కాంటెస్ట్ చేయకు, పోటీ చేయకున్నా, ఎవ్వరేమనుకున్నా ఉమ్, నీకు మా ప్రభుత్వం వస్తుంది, నీకు స్టేట్ లో పెద్ద పోస్ట్ ఇస్తా అని చెప్పడం జరిగింది. అయినా ఆ వ్యక్తి మీద నమ్మకం లేక ఇప్పటికే 27 సంవత్సరాలు ఆ కుటుంబంతో వంచబడి ఉన్నాం గనక ఉమ్, నేను అధికారమే ముఖ్యం అనుకుంటే పోయేవాడిని కదా. నాకు అధికారం ముఖ్యం కాదు, ఆత్మ గౌరవం ముఖ్యం, ఉమ్, నా వ్యక్తిత్వం నాకు ముఖ్యం. నేను ఇప్పుడు ప్రజల సేవ చేస్తా ఉన్నా. వాళ్ళ అధికారంలో ఉండి ఏ రకంగా సేవ చేస్తున్నారు, నాకు దోష పద్ధతులు నేను చేస్తా ఉన్నా. వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేస్తా ఉన్నారు. నేను అధికారం లేకున్నా నేను సామాన్య ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటూ వాళ్ళకి బ్యాంక్ సమస్యలు కావచ్చు, లేకుంటే పెన్షన్ సమస్యలు కావచ్చు, లేకుంటే రెవెన్యూ సమస్యలు కావచ్చు, ఉమ్, ఎక్సైజ్ సమస్యలు కావచ్చు, ఫారెస్ట్ సమస్యలు కావచ్చు, చట్ట పరిధి లోపల నాకుండే పరిజ్ఞానంతో మాట్లాడి వాళ్ళకి ఉపయోగపడుతున్నా. ఉమ్, ఇంకోటి ఆర్థికంగా కూడా నాకున్న దాంట్లో ఎవరైనా పేదవాళ్ళు చనిపోతే ఆర్థిక సాయం చేయడం, లేకుంటే యువకులు చదువులకు ఆర్థిక సాయం చేయడం, టోర్నమెంట్స్ కు ఎంకరేజ్ చేయడం, రకరకాల సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నా. వాళ్ళేమో అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారం దర్పంతో చేస్తా ఉన్నారు, కానీ నేను ఆ సశక్తుడు చేస్తా ఉన్నా. నేను అట్లా అనుకుంటే అధికారం ముఖ్యం, ఆస్తులు కాపాడుకోవాలి. అసలు ఆస్తులు అడ్డగోలు ఉంటే కదా కాపాడుకోవడానికి, ఇంత ధైర్యంగా ఎందుకుంటా నేను? ఒకవేళ ఆస్తులు అక్రమాస్తులుండి లేకుంటే అక్రమంగా సంపాదించుకుంటుంటే వాళ్ళకు జీహుజరలు ఉంటాయి కదా, కుట్టమ్మ దగ్గరనో శ్రీధర్ బాబు దగ్గరనో మోకరి వెళ్తాం కదా, ఆ మోకరి వెళ్ళే అవసరం లేదు. కనుకనే స్వయం ప్రతిపత్తిగా ఉంటావు. ఇప్పుడు బీజేపీ పార్టీలో పనిచేస్తున్నారు, ఎప్పటికీ బీజేపీ పార్టీలో కొనసాగుతారా, లేకపోతే నాకు టికెట్ ఇవ్వలేదని మళ్ళీ పార్టీ మారే ఆలోచన ఉందా? ఇంకా టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా నాకు ఆ సిద్ధాంతాన్ని పూర్తి స్థాయిలో అవలంబింపు చేసుకున్నా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అదేవిధంగా మంచి ఈ రాష్ట్రంలో కూడా సమర్థవంతమైన నాయకత్వం ఉంది. మా కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు, బ్రహ్మాండమైన నాయకత్వం ఉంది. కాబట్టి భవిష్యత్ అంతా కూడా బీజేపీ. రేపు టికెట్ ఇవ్వని ఇవ్వకపోని టికెట్ కోసమే కాదు, ఒక పార్టీ, ఒక ఈ భారతదేశాన్ని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపే పార్టీ నిస్వార్థంగా ఏదైనా ఉంది అంటే భారతీయ జనతా పార్టీ కనుక నా లైఫ్ లాంగ్ జీవితాంతం చివరి క్షణం వరకు కూడా భారతీయ జనతా పార్టీ కొనసాగుతాం. కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన మీరు ముందు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్ నుంచి బీజేపీ, బీజేపీ నుంచి బీఎస్పీ, బీఎస్పీ నుంచి మళ్ళీ బీజేపీ. ఎందుకని కేవలం మీరు ఎమ్మెల్యే టికెట్ కోసమే ఇలా పార్టీలు మారుతున్నారని జనాలు అనుకుంటున్నారు? ఎందుకంత ఈ గందరగోళం పార్టీల విషయంలో? అంటే ఈ ఎమ్మెల్యే కోసం కాదు, ఎక్కడ పోయినా బీఆర్ఎస్ కాంగ్రెస్ లో అవమానాలు, అణచివేత గురైన, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కొంచెం లిబరల్ గా ఉంటుందని చెప్పైతే అందులో అదే ఉంది. సేమ్ ఈయన అంటే ఈయన తాత, ఆయన శ్రీధర్ బాబు అంటే శ్రీధర్ బాబు తాత, కాబట్టి అందులో అది ఉంది. బట్ మనం ప్రజలకు సేవ చేయాలి. కాబట్టి ప్రజలకు సేవ చేయాలంటే కేవలం
ఆ వాళ్ళ కింద ఉండే బదులు ఎవరు వాళ్ళ అంటే ఇక్కడ ఏమైతుంది, వాళ్ళ కింద అక్కడ మా మంత్రి ప్రజల్లో ఒక ఏమి నాటకపోయిందంటే ఎవరి పార్టీలో ఉంటే వాళ్ళ కింద ఉంటారని అనుకుంటారు. కానీ అది కాదు. పార్టీ అంటే 10 మంది కలిస్తేనే ఒక సమూహం, ఆ పార్టీకి బలం. అందరు కలిసి పనిచేస్తేనే, ఏ ఒక్కరు పనిచేస్తేనో పార్టీ అభివృద్ధి చెందదు, అందరు పనిచేస్తేనే ఉంటది. కనుక నేను స్వయం ప్రతిపత్తిగా ఉండి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో అణిచివేత గురైతా ఉన్నారు మంత్రి నియోజకవర్గ ప్రజలు, అభివృద్ధికి దూరం అయితా ఉన్నారు. కాబట్టి ఒక నాయకుడు చిత్తశుద్ధితో తలుసుకుంటే, ఒక చట్టసభల్లో ఉంటే వారికి ఎన్నైనా చేయొచ్చు, ఎంతైనా అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతో తప్ప నా స్వలాభం కోసమో నా ఆస్తులు, నేను ఇప్పటికీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా కదా, నా దగ్గర ఏమైనా ఉంటే, మంత్రిగా ఉన్నాడు అంతకుముందు నేను చెప్పినా కదా, డేగ కన్నుతోటి పుట్టమది గారు అధికార పార్టీలో ఉన్నప్పుడు ఆలోచించిండు, ఏమీ చేయలేకపోయిండు. ఇప్పుడు శ్రీధర్ బాబు గారు వారు ఎన్ని చేయాలో అన్ని చేసిండు. అయినా ఇప్పటికీ మంత్రిగా ఉన్నాడు కదా, నాకేమన్నా పరిమితికి మించిన ఆస్తులుంటే చూపెడితే నేనే ప్రజలకు రాసిస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు శ్రీధర్ బాబు గారిని, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, సంతోష్ కుమార్ గారిని, ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉంటున్నప్పుడు కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని, ఈటల రాజేందర్ గారిని, ముందు మంచిగా మాట్లాడడం, తర్వాత విమర్శించడం, ఎందుకు ఇలా మాటలు మార్చాల్సి వస్తుంది? అంటే ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ కమిట్మెంట్ గా పనిచేసే అలవాటు నాది. వ్యక్తి తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా విమర్శిస్తాం ఎవరన్నా కానీ. ఇప్పుడు ఫస్ట్ మనం ఒక పార్టీలో జాయిన్ అవుతాం, జాయిన్ అయిన తర్వాత పార్టీ క్రమశిక్షణకు, పార్టీ పద్ధతులకు అనుగుణంగా, పార్టీ నాయకత్వానికి అనుగుణంగా పనిచేస్తాం. ఆ నాయకత్వాన్ని ద్రోహం చేసిన తర్వాత, ఆ నాయకత్వం తప్పు చేస్తే బరాబర్ నిలదీసే హక్కు మనకు ఉంది కదా. అంతే తప్ప ఏదో స్వలాభం కోసం వాళ్ళ పోయి వాళ్ళ దగ్గర మోకరిల్లి వాళ్ళని ఏదో ఇట్లా మెచ్చుకొని తర్వాత ఎత్తేసేటువంటి కాదు. ఖచ్చితంగా తప్పును తప్పు, ఒప్పును ఒప్పని శక్తి కొంతమందికి ఉంటుంది, అది నాకే ఉంది. ఖచ్చితంగా ఒక వ్యక్తిని, ఎంత గొప్ప వ్యక్తినైనా ఎదిరించే శక్తి, నిలదీసేటువంటి హక్కు, ప్రశ్నించేటువంటి హక్కు, గుణం నాకే ఉంది కనుక నేను ఖచ్చితంగా ఇది చేస్తాను. స్వార్థం, స్వలాభం కోసం ఉన్నాడు ఇవన్నీ చేయలేడు. భయపడుతూ బతికేవాడు ఎక్కువ రోజులు బతకలేడు. కాబట్టి నేను భయపడుతూ బతికేటువంటి లైఫ్ నాకు అవసరం లేదు. ఉన్నంతకాలం రాజుగానే, పద్ధతిగానే, ఒక వ్యక్తితో మనిషిగానే బతకాలని చెప్పి ఆలోచనతో ఉంటా ఉన్నాం. మంత్రి నియోజకవర్గంలో ప్రజలు ముఖ్యంగా ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు? అందులో మీ వంతుగా ఎలాంటి సహకారం అందిస్తున్నారు? మంత్రి నియోజకవర్గంలో ప్రజలు అనేకమైన సమస్యలతోటి ఇబ్బందులకు గురైతా ఉన్నారు. అంటే బ్యాంకర్స్ చుట్టూ తిరిగితే బ్యాంకర్స్ రైతులకు లోన్లు ఇవ్వడం లేదు, చిన్న చిన్న వ్యాపారస్తులకి లోన్స్ ఇవ్వడం లేదు. ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగితే పట్టాల కోసమని ప్రభుత్వ భూములు పట్టాలు ఇచ్చిన వాటికి ధరణిలు కావాలంటే, లేకుంటే లోన్ కావాలంటే పట్టా పాస్బుక్ ఉండాలి, కాబట్టి ఆన్లైన్ కావాలి, వాటిని పట్టించుకునే నాదులు లేడు. అదేవిధంగా పెన్షన్స్, ఇప్పటి వరకు పెన్షన్స్ రాక 6-7 సంవత్సరాలు అవుతున్నది. తర్వాత వికలాంగులు సర్టిఫికెట్ లేక ఇబ్బంది పడతా ఉన్నారు. ఇటు ఫారెస్ట్ వాళ్ళు అక్రమ కేసులు పెడితే పోడు భూములు దున్నుకుంటా ఉన్నారని వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. అదేవిధంగా ఎక్సైజ్ వాళ్ళు కొన్ని తప్పుడు కేసులు పెడితే తీసుకుపోయి గుడుబాయి చేస్తున్నారని, లేకుంటే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళ మీద అక్రమ కేసులు పెడతా ఉన్నారు. అంటే ఏం నడుస్తుందంటే, సపోజ్ ఒక ఊర్లో 10 బెల్ట్ షాపులు ఉంటున్నాయి, వాటిని మాత్రం ఎక్సైజ్ వాళ్ళు పట్టించుకోరు, నాయకులు పట్టించుకోరు. కానీ ఒక సామాన్య ప్రజల మీద మాత్రం గుడుంబ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, లేకుంటే లిక్కర్ అమ్ముతా ఉన్నారు అని చెప్పి వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. ఇట్లా అనేకమైన సమస్యలు ఉన్నాయి. వచ్చే ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆలోచన ఉందా? తప్పకుండా. పార్టీ ఆదేశిస్తే, ఇప్పుడు జమిలీ ఎలక్షన్లు వస్తున్నాయి, రీఆర్గనైజేషన్ అవుతున్నది, నియోజకవర్గాలు పెరుగుతాయి అంటున్నారు. కాబట్టి పార్టీ ఆదేశిస్తే తప్పకుండా పోటీ చేస్తారు. వచ్చే ఎలక్షన్స్ లో గెలవడానికి, ప్రజలకి దగ్గర అవ్వడానికి మీరు ఇప్పటి నుంచే వేస్తున్న ముందడుగు ఏంటి? నేను 1988 నుంచి ప్రజలతోటి అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నా. నాకు సరైన ప్లాట్ఫామ్ లేక ఇబ్బంది, సరైన ప్లాట్ఫామ్ లేకుండే. ఎందుకు అంటే నా దురదృష్టం ఏంది, కాంగ్రెస్ లో ఒక మర్రి చెట్టు లాంటి వ్యక్తి ఉంది, వాళ్ళిద్దరు ఉండగా ఇంకోటి టికెట్ రాదు. అంటే టిఆర్ఎస్ లో పుట్టమది ఉండే,
అప్పుడేం చేసిండు కేసీఆర్ గారు, నేను పాత వాళ్ళకి టికెట్ ఇస్తా అని చెప్పి ఆయన పెట్టుకున్నాడు. ఈ రెండు పార్టీలలో లేదు, రెండు పార్టీలకే బహుముఖ పోటీ ఉండే. ఇవాళ ట్రయాంగిల్ పోటీ ఈనాడు బీజేపీ తోటి వస్తుంది. నాకు ప్లాట్ఫామ్ సరిగా లేక ఇబ్బంది, కానీ ప్రజల మద్దతు 100% ఉంది. నాకు ప్రజలకు ఎట్లా దగ్గర కావాలి, ప్రజలకు నేను ఏం చేస్తే బాగుంటా, ఏం చేయాలి, ఇప్పటికి చేయాల్సిన దానికంటే ఇప్పటికే చేసిన ఇంకా చేస్తా, అంటే ప్రజలకు ఎంత చేసినా తక్కువనే, కానీ నాకు ఎలాంటి అధికారం బాధ్యత లేకున్నా ప్రజలకి అందుబాటులో ఉంటూ, నియోజకవర్గ ప్రజలకు నేను అనుక్షణం అందుబాటులో ఉంటున్నా. వాళ్ళ అవసరాలు తెలుసు, వాళ్ళ ఇబ్బందులు తెలుసు, వాళ్ళకి ఏ రకంగా చేస్తే వాళ్ళ హృదయాల్లో నిలబడతారో నాకు తెలుసు కనుక ఆ దిశగా పనిచేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఇంకా పనిచేస్తా నేను. బీఎస్పీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి అతి స్వల్ప ఓట్లతో చాలా దారుణంగా ఓటమి చవి చూశారు. అయ్యో, నా ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది, నేను ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి అనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? నథింగ్. ఎందుకంటే బీఎస్పీ పార్టీలో ప్రవీణ్ కుమార్ గారు రాష్ట్ర అధ్యక్షుడు, నాకు టికెట్ ఇవ్వద్దని ఆయన ప్రయత్నం చేసిండు. అయినా నేను జిద్దుకొచ్చి నేను టికెట్, అంటే అతని వల్లే మీరు ఓడిపోయారని? ఎస్, ఓడిపోకట కాదు, గెలిచి, అంటే వాస్తవం మాట్లాడాలి, గెలవాల్సింది కాదు, కానీ ఓట్లు చాలా ఎక్కువ వస్తుండే. ఇంకోరి గెలుపు ఓటమి డిసైడ్ చేసే పరిస్థితులు ఉంటుంటివి. కాబట్టి దురదృష్టం ఏంటంటే అక్కడ రెండు జరిగినాయి. ఈ ప్రవీణ్ కుమార్ గారు ఆల్రెడీ కేసీఆర్ తోని కుల్లుడై ఉన్నారు, కాబట్టి ఆయన టికెట్ రాకుండా ప్రయత్నం చేసిండ్రు. చేసిన నేను సెంట్రల్ కమిటీ నుంచి టికెట్ తెచ్చుకోవడం జరిగింది. కాబట్టి ప్రవీణ్ కుమార్ గారు నాకు ఆయన మద్దతు చేయలేదు, ఆయనకు నాకు ఉల్టా చేసిన. ఇంకోటి, 30వ తారీఖు నాడు ఎలక్షన్ ఉంటే 26వ తారీఖు నాడు నాకు మీటింగ్ వస్తా అని చెప్పి క్యాన్సిల్ చేసింది. కాబట్టి ఆ రకంగా వెన్నుపోటు ఒడిసారు కనుక నేను ఆ పార్టీని నమ్ముకొని కొత్తగా చాలా షార్ట్ పీరియడ్ కనుక అది ఇబ్బంది అయింది. లేకుంటే మనం ఖచ్చితంగా ఆ ఇద్దరు గెలుపోవడం తారుమారు చేసేటువంటి పరిస్థితులు మనం ఉంటుంటే, అటువంటి మెజార్టీ వస్తుండే. ఎలక్షన్లో ఈ వెన్నుపోట్లు జరిగినాయి. అయినా వీటన్నిటికీ సమయం వచ్చినప్పుడు, కాలం కలిసి వచ్చి ప్రజలు కోరుకున్నప్పుడు ఎవరు ఆపినా ఆగదు. దట్స్ క్లియర్. శ్రీధర్ బాబు గారికి ముఖ్య అనుచరుడుగా పనిచేశారు. అయినప్పటికీ మీ ఇద్దరి మధ్యలో విభేదాలు ఎక్కడ మొదలయ్యాయి? ఆయన మొదటి నుంచి ఒక అభద్రతా భావం గల వ్యక్తి. అంటే ఒక మేకవన్న పులి, చూడడానికి చాలా స్మార్ట్ గా, చాలా సాఫ్ట్ గా కనిపిస్తాడు, కానీ లోపల మాత్రం చాలా కుళ్ళు, కుతంత్రాలు ఎక్కువ. అనుక్షణం ఆయన రాజనీతి శాస్త్రం చదువుకొని వచ్చిండు. అంటే రాజనీతిని ఇప్పుడున్న పరిస్థితులకు అనుక్షణం పూర్తిగా అవలంబిస్తూ ఆయన మంచివానిగా, ఆయనను మంచి అని ఒక ఉన్నతమైన వ్యక్తిగా చిత్రీకరించిందే మేము. ఆ మంచి ముసుగులో ఈ కిందున్న క్యాడర్ అనగదొక్కుతారు. ఇప్పటికీ ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్క నాయకునికి హ్యాపీగా లేడు, అసలు ఆయనకు అందుబాటులో లేదు. ఈ రోజు శ్రీధర్ బాబు గారికి కలవాలంటే, ఒక మంత్రి గారు కలవాలంటే, ముఖ్య నాయకులు కూడా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా పాపం 2 రోజులు హైదరాబాద్ పోతే దర్శనం తప్ప అయితే లేదు. పని సంగతి దేవుడెరుగు. వాళ్ళకి 2 రోజులు హైదరాబాద్ లో మకామేసి ఎదురు చూసుకుంటా, పిట్టకు పెట్టినట్టు చూసుకుంటా ఉంటే తప్ప వచ్చి ఇట్లా వేగు చుక్కలాగా వచ్చి కనిపించి మీటింగ్ ఉందని చెప్పి వెళ్ళిపోయే పరిస్థితి. వాళ్ళు మదన పడతా ఉన్నారు పాపం, వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు. అటువంటి పరిస్థితి. కాబట్టి ఏ ఒక్కరినన్నా ఒక రాష్ట్ర స్థాయి, ఒక జిల్లా స్థాయి నాయకుని కానియలే, కేవలం ఆ మండల స్థాయిలో ఉన్నాడు. జెడ్పీ టికెట్ ఎవరికి కోరికి ఇవ్వాలి కదా, బీసీ వస్తే బీసీకి ఇవ్వాలి, ఎస్సీకి వస్తే ఎస్సీకి ఇవ్వాలి. అది నువ్వు ఇచ్చేది ఏంది? లేని తెచ్చి మండల ప్యాంటు ఏది జరిగింటే వాళ్ళకి ఇస్తావు. సర్పంచ్ అంటే నీకు సంబంధమే లేదు. సర్పంచ్ అప్పుడు ప్రతి ఊళ్ళో 4 పెట్టేస్తాడు, ఈయనే 4 ప్రోత్సహిస్తాడు, పెట్టేస్తాడు. ఎవరు గెలిస్తే నా వ్యక్తి అంటారు. ఇక ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీలకు టికెట్ ఇచ్చి నేను చేసిన అంటే, నువ్వు ఎవరో ఒకరు చేస్తారు కదా టికెట్ అనేది, ఎవరికైనా ఎవరికి ఇవ్వాలి, ఖాళీగా అయితే పెట్టవు కదా. ఇది ఆయన సంస్కృతి. కాబట్టి ఇప్పటికీ పాపం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, నాయకులు కష్టాలు పడుతూ ఉన్నారు. ఆర్థికంగా ఎవరిని డెవలప్ కానిస్తలేడు.
ఇక మొన్నొక్కడి మాత్రం ఒక వ్యక్తికి పోస్ట్ ఇచ్చిండు, ఒక రాష్ట్ర స్థాయి పోస్ట్. అది కేవలం నా కోసం ఇచ్చిండు, నా కోసం ఇచ్చినటువంటి పోస్ట్ తప్ప మనస్ఫూర్తిగా ఇచ్చింది కాదు. కాబట్టి ఆయన గురించి అందరికి తెలుసు. కానీ ఇప్పుడు ఆ భయం, మంత్రి కదా, భయం గుప్పిట్లు ఏం అనలేకపోతున్నారు. అంటే ఇప్పటికి చూడండి, ఒక ముఖ్య నాయకులు, ఒక మండల్ ప్రెసిడెంట్ స్థాయి నాయకుడు కావచ్చు, ఒక జెడ్పీటీ స్థాయి నాయకుడు కావచ్చు, ఒక సర్పంచ్ స్థాయి నాయకుడు కావచ్చు, డైరెక్ట్ ఆయన ఇంట్లోకి పోయే పరిస్థితి లేదు. పోయి ఆ 112 క్వార్టర్ కాడ చెట్ట కింద ఉండాలి, లేదా సెక్రటరియట్ కాడ గేట్ ముందు లేకుంటే దర్వాజా ముందు ఉంటే 2 రోజులకు కానీ పాపం వాళ్ళకి అపాయింట్మెంట్ దొరకదు. అందుకనే కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి ఈ అవమానాలు, ఇబ్బందులు పడకుండా ఇప్పటికైనా మీరు ఆలోచించండి, ఆత్మగౌరవంతో బ్రతకాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. శ్రీధర్ బాబు గారు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడతారు అనే అభిప్రాయం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు కొనసాగారు? మరి టికెట్ ఆశించి మీరు ఆ పార్టీలో కొనసాగారని మేము అనుకోవచ్చా? నథింగ్, టికెట్ ఆశించలే ఎన్నడూ కూడా. కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదనే పార్టీని వీడనని మీరు అన్నారు కదా. నో, నాకు టికెట్ నేను ఎప్పుడు అడగలే కాంగ్రెస్ పార్టీలో ఉండంగా. కేవలం పార్టీ అభ్యున్నతికి, అదేవిధంగా శ్రీధర్ బాబు కుటుంబాన్ని అభివృద్ధికి. ఇవాళ శ్రీధర్ బాబును ఒక గొప్ప వ్యక్తిగా చిత్రీకరించినాం, ఇవాళ ఆయన మహోన్నతులని చిత్రీకరించిన దానిలో నేను ప్రథమది. ఎందుకంటే ఆ పార్టీలో పనిచేస్తా ఉన్నాం, నాయకుడిని కాపాడుకోవాలి, పార్టీని కాపాడాలి. మా డబ్బులు ఇచ్చి శ్రీధర్ బాబు గారు ఎక్కడైనా చనిపోతే పోయి ఒసిగేసే అటువంటి పరిస్థితి లేకుండే. చనిపోయిన దగ్గర మేము పోయి డబ్బులు ఇచ్చి, నేను పోయి డబ్బులు ఇచ్చి, పెళ్లిళ్ళ కాడికి నేను పోయి డబ్బులు ఇచ్చి, ఈయనకు కాళ్ళు మొక్కిచ్చేది, దండం పెట్టించేది. అట్లా ఒక మహోన్నతమైన వ్యక్తిగా ఈయనను మేము ప్రచారం చేసినాం. అంటే తప్పుని మంచిగా చూపించడమే రాజకీయమా? అదే జరుగుతూ ఉన్నది. మేము అది తెలుసుకోక మైకంలో ఉండి మంచి వ్యక్తి, ప్రజలకు సేవ చేస్తారని చేసి మేము ఆయనను గొప్పగా చేస్తే, ఆయన ప్రజలకు కాదు మమ్మల్ని అనగదొక్కడం స్టార్ట్ చేసాడు. అది ఆయన నైజం. కాబట్టి తెలుసుకొని బయటకు వచ్చేసిన. నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి అడిగితే అప్పుడు ఎవరు లేకుండే, ఇస్తాని కావాలని పెండింగ్ పెట్టిండు. పెండింగ్ పెట్టిన తర్వాత నేను ఎప్పుడైతే టిఆర్ఎస్ పార్టీలకు, మా బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఉండే, మారుతున్నా అని తెలిసిందో అప్పుడు నా గంజాయి కేసులో అబ్స్కాండింగ్ లో ఉన్నాడు, ఢిల్లీలో ఉండి నాకు ఫోన్ చేసిండు. శ్రీధర్ బాబు గారి మీద అప్పుడు కిషన్ రెడ్డి అనే వ్యక్తి గంజాయి కేసు పెట్టిండు. ఆ గంజాయి కేసు పెడితే ఆ గంజాయి కేసులో ఈయన అప్పుడు ఫరార్లో ఉన్నాడు, అబ్స్కాండింగ్ లో. ఢిల్లీలో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి, నారాయణ రెడ్డి ఈ పరిస్థితులను వదిలేసిపోకు, నీకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని ఇప్పిస్తా, నన్ను నమ్మకపోతే, అప్పుడు గండ్ర వెంకట రమణారెడ్డి గారు కాంగ్రెస్ లో ఉండే, ఆయనతో ఒప్పిస్తా అబ్బా, నువ్వు ఇప్పుడు ఓకు ఉండు అని చెప్పి నన్ను ఇచ్చేసిండు. ఇంకా నేను నమ్మదలుచుకోలేదు, నేను నిర్ణయం తీసుకున్నా అని చెప్పి నేను వెళ్ళిపోవడం జరిగింది. పుట్ట మధు గారితో సన్నిహితంగా ఉన్న మీరు వ్యతిరేకంగా ఎందుకు మారాల్సి వచ్చింది? ముఖ్య కారణాలు ఏంటి? అంటే ఈ పుట్ట మదైనా, ఈ శ్రీధర్ బాబు గారైనా అవసరానికి వాడుకొని వదిలేసే టైప్. అంటే మీరు పార్టీ మారిపోయిన తర్వాత ఇలా మాట్లాడుతున్నారు, పార్టీలో ఉన్నప్పుడు? పార్టీలో ఉండగా కూడా నేను వ్యతిరేకించే, నేను సొంతం తిరిగిన కదా పార్టీలో ఉండగానే. పార్టీలో ఉన్నప్పుడే సొంతంగానే ఒక 6 నెలల నుంచి, అంటే కేసీఆర్ గారి బర్త్డే ఫిబ్రవరి 17వ తేదీ నుంచి నేను సొంతంగానే తిరగడం జరిగింది. 1 ఇయర్ కాలం పాటు సొంతంగానే తిరిగిన. అంటే ఒకటే చెప్పాలంటే, ముఖ్యంగా ఈ నాయకులకి ఏముందంటే, అంటే ప్రతి పార్టీలో మీన్స్ కాంగ్రెస్ లో, బీఆర్ఎస్ లో ఈ అభద్రతా భావం అనేది ఉంది. ఈ సెకండ్ క్యాడర్ నాయకులను పైకి రానియకుండా చూసేటువంటి పరిస్థితి ఉంది. ఎంతసేపు వీళ్ళ దృష్టి అంతా ప్రతిపక్షం మీద ఉండదు, ఈ స్వపక్షంలో ఉన్న కింది స్థాయి, 2వ స్థాయి, ద్వితీయ శ్రేణి నాయకులను ఏం చేస్తా ఉన్నారు, ఏ రకంగా వీళ్ళను అనదొక్కాలనే తప్ప అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉండదు. అది 2 పార్టీలలో ఉంది. అందుకే విసిగి వేసారి ఆ 2 పార్టీలు చూసే బయటకు వచ్చినాం. పలిమల గ్రామంలో ఉన్న గిరిజనుల భూములని దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీకి రిజిస్ట్రేషన్ చేయించారని బీఆర్ఎస్ నాయకులు పుట్ట మధు గారు శ్రీధర్ బాబు గారి మీద ఆరోపణ వేస్తున్నారు. అలాగే ఈ రిజిస్ట్రేషన్స్ విషయంలో ప్రధాన పాత్ర పోషించింది చల్లా నారాయణ రెడ్డి గారని జనాలు అభిప్రాయపడుతున్నారు. ఇందులో నిజమెంత? 100% తప్పు.
తప్పు ఉందంటారు. 100% తప్పు. పంకెన పలివెల లోపల అంటే వాస్తవం ఒక విషయం తెలియాలి. అక్కడ నషరుద్దీన్ అనే వ్యక్తికి నాకు తెలుసు కనుక చెప్తా ఉన్నా, ఇది ప్రజలందరికీ తెలియాల్సినటువంటి అవసరం ఉంది. నషరుద్దీన్ అనే వ్యక్తికి కొన్ని ఆయన భూస్వామి కనుక కొన్ని భూములు ఉండే, పట్టా భూములు. ఆ నషరుద్దీన్ వారసులు కమాలుద్దీన్ అని హైదరాబాద్కు సంబంధించినటువంటి వ్యక్తి, వాళ్ళ వారసులు వచ్చి పౌరా పట్టాన్ని తీసుకొని వచ్చి, అప్పుడు జంగల్ లాగా ఉన్నటువంటి ప్రాంతం ఏది పలిమెల, అప్పుడు ఎవరు వ్యవసాయం చేసేవాళ్ళు కాదు. అక్కడి ప్రాంత ప్రజలందరూ కూడా కేవలం కలప వ్యాపారం మీద ఆధారపడి ఉండేటువంటి రోజులవి. అప్పుడు ఎవరు కూడా వ్యవసాయం చేసేవాళ్ళు కాదు, అంతా జంగల్ లాగా ఉండే. పట్టా భూములు అని చెప్పి అందరూ కొనుక్కోవడం జరిగింది. మనిషి కింద కొనుక్కున్నారు. కొనుక్కొని 20 ఎకరాలు 10 ఎకరాలు 5 ఎకరాలు కొనుక్కున్నారు, రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత అది పట్టా భూమి, అది ప్రభుత్వ భూమి కాదు, లేకుంటే లావుని కాదు, లేకుంటే శివాజీ మంది కాదు, పరంపూ కాదు, అది ఒరిజినల్ పట్టా భూమి. ఆ పట్టదారులు వచ్చి అమ్మితే కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత నాకుండబడేటువంటి నేను కూడా కొంత కొనుక్కున్నా. ఇప్పుడైతే నన్ను ఈ శ్రీధర్ బాబు గారు అదంతా భూమి నాదే అనుకొని 200 చిల్లర ఎకరాలు అంతా నాదే అనుకొని జేసీని తీసుకుపోయి మీటింగ్ పెట్టించిండు పలిమెల్లో. మీటింగ్ పెట్టించి నా అనుచరులు మీరు ఇచ్చేయద్దు, వీళ్ళకు ఈ ప్రాంత ప్రజలు దున్నుకుంటా ఉన్నారు, వీళ్ళకు మీరు పట్టాలు ఇప్పియాలంటే రికార్డు ప్రకారంగా ఏమైనా ఉంటే, పేపర్ పరంగా ఉంటే చేస్తాం, లేకుంటే చేయలేమని చెప్పి ఆయన చెప్పిండు. అంటే 2009 అప్పుడు మంత్రి, అప్పుడే ఈయన వాళ్ళకు పట్టాలు చేయించాల్సినటువంటి అధికారంలో ఉంది, బాధ్యత ఉంది, చేయించాలి కదా. ఒకవేళ ఉంటే వాళ్ళకి పట్టాలు చేయించాలి. తప్పు పట్టా జరిగిందనుకో క్యాన్సిల్ చేయించి పట్టాలు చేయించాలి. అంటే ఆ ఎలక్షన్ లో వాడుకున్నాడు, ఆ ఎలక్షన్ లో ఓట్లు వేయించుకొని గెలుచుకున్నాడు, అప్పుడు అనుభవించాడు. తర్వాత పుట్టమది వచ్చిండు, పుట్టమది 2010 నేను మీకు పట్టాలు ఇప్పిస్తా, భూమి ఇప్పిస్తా అని చెప్పి ఆయన ఓట్లు వేయించుకొని ఆయన గెలిచిండు, ఆయన పట్టించుకోలే. మళ్ళీ తర్వాత శ్రీధర్ బాబు వచ్చిండు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఆ దానిలో కొన్నదాళ్ళందరూ కూడా ఆయన అనుచరులు. అప్పుడు నేను కూడా కాంగ్రెస్ లో ఉంటే శ్రీధర్ బాబు గారు శ్రీధర్ బాబు గారు అప్పుడు కొన్న భూములలో అందరు నాయకులు ఎవ్వరు, అది దొంగ భూమి కాదు, లేకుంటే లావుని పట్టా కాదు, సర్కారు భూమి కాదు, ఏదో బినామీ భూమి కాదు, అది పట్టా భూములు అని చెప్పి అందరు కొనుక్కున్నారు. అది ఎవరిని తప్పట్టడానికి వీల్లేదు. కొనుక్కున్న తర్వాత ఇదంతా నాదే అని ఒక దురభిప్రాయంతో శ్రీధర్ బాబు గారు మీటింగ్ పెట్టించారు. పెట్టించి వాళ్ళకి పట్టాలు ఇప్పిస్తా అన్నాడు. వాళ్ళకి పట్టాలు ఇప్పేలే. పట్టాలు ఇప్పకపోగా మరి వాళ్ళకి కొన్నదంతా కూడా కాంగ్రెస్ నాయకులే, ఎవరు శ్రీధర్ బాబు అనుచరులే. మరి అప్పుడే వాళ్ళని పిలిచి మాట్లాడాలి, నేను కూడా కాంగ్రెస్ ఉన్నా, మరి వీళ్ళు ఎవరెంత కొన్నారు, మరి వీళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు దున్నుకునే భూములు ఎట్లా కొన్నారు అంటే వాస్తవం వీళ్ళు కొన్నది మాత్రం బీడు భూములు కొన్నారు. ఎవరు ఈ కొనుక్కున్న వాళ్ళందరూ కూడా. అప్పుడే వ్యవసాయం కల్టివేషన్ లేదు. కొన్న తర్వాత వాళ్ళు ఎప్పుడైతే కల్ప వ్యాపారం బంద్ అయిందో వాళ్ళు వ్యవసాయానికి వచ్చి వాళ్ళు దున్నుకున్నారు. అక్కడ ఉండే అప్పుడు నక్సలైట్ ప్రభావిత ప్రాంతం కనుక వాళ్ళు దున్నుకున్నారు. దున్నుకుంటే ఎవరు అడ్డం చేయలేదు, వాళ్ళు దున్నుకున్నారు, వ్యవసాయం చేసుకుంటాం. సో దాన్ని చేయాల్సిన బాధ్యత ఒక మంత్రిగా, ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన పైన ఉండే. ఆ తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వంలో పుట్టమది పైన ఉండే, ఆయన చేయలే. ఆయన ఓటు బ్యాంక్ రాజకీయాలుగా వాడుకున్నాడు, ప్లస్ శ్రీధర్ బాబు డబ్బులు వాడుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఈ డక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీకి రిజిస్ట్రేషన్ చేసిండ్రు. ఎవరు చేసిన డక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎవరికి సంబంధం? శ్రీధర్ బాబు గారికి సంబంధం. శ్రీధర్ బాబు గారి అనుచరులే చేసిండ్రు. శ్రీధర్ బాబు గారి అనుచరులే పట్టా చేసిండ్రు. ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే మీడియేటర్ చేసిండ్రో ఈ శ్రీధర్ బాబు గారే మా అనుచరులకు, ఆయన అనుచరులకి అంటే సదానందం, రామచంద్రరావు అని వాళ్ళు కూడా పట్టదారులు, వాళ్ళు కూడా కొనుక్కున్న భూమి, వాళ్ళకు డబ్బులు ఇవ్వని ఈ మీడియేటర్కి చెప్పి ఇప్పించిండు. అంటే వాటిని అమ్ముకోమని చెప్పినట్టే కదా శ్రీధర్ బాబు గారు, వాటిని అమ్ముకోమని చెప్పినట్టే కదా. అటు అమ్ముకోమన్నాడు, అటు కొనుమని వాళ్ళకి చెప్పిండు. మళ్ళీ ఇప్పుడు ఎంఆర్ఓ సస్పెండ్ చేస్తా, మళ్ళీ పట్టాలు క్యాన్సిల్ చేపిస్తా, మళ్ళీ మీ భూములు మీకు ఇప్పిస్తా. అంటే ఇది ఇన్ని సంవత్సరాలు పడుతుంది. 2009 ఎక్కడ, ఇవాళ 2024 ఎక్కడ? అంటే 15 సంవత్సరాల కాలం పడుతుందా ఒక సమస్య పరిష్కారం చేయడానికి? కాళేశ్వరం ప్రాజెక్టు 16 ఏళ్ళు కాలయాపన. ఇగో ఈ పంకెర పలివెల భూముల మీద రాజకీయం చేస్తూ, ఓట్లు దండుకునే కార్యక్రమం చేస్తూ సమస్య పరిష్కారం కావద్దు.
ఎప్పుడు సమస్యలో ప్రజలు సతమతం అయితే ఉంటేనే ఆయన పక్షాన ఉంటారని నమ్మే మొదటి వ్యక్తి శ్రీధర్ బాబు గారు కనుక నేను చేస్తాను. ఇప్పటికి చెప్తున్నా, ఆయన అధికారంలో ఉన్నాడు, అధికార పార్టీ అంటే సింహ భాగంలో ఉన్నాడు. ఆయన ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నాడు, మేనిఫెస్టో కమిటీ చైర్మన్. అంటే 6 గ్యారంటీలు, 66 మోసాలు, 420 అబద్ధ వాగ్దానాలు సృష్టించి రచించిందే శ్రీధర్ బాబు గారు. ఇవాళ ఆయనే మేనిఫెస్టో కమిటీ చైర్మన్. ఇవాళ ఈ సమస్య పరిష్కారం చేయాలి అంటే 2009లో మంత్రిగా ఉన్నప్పుడే అప్పుడు అందరు నీ పార్టీలో ఉన్నోళ్ళు కదా, నేను కూడా ఇంక్లూడింగ్ నేను, నాతో పాటు ఆ ల్యాండ్స్ కొన్నోళ్ళందరూ కూడా టిఆర్ఎస్ పార్టీలో ఉన్న, కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళే. వాళ్ళని పిలిచి సమస్య పరిష్కారం చేయొచ్చు కదా, పరిష్కారం చేయలే. ఒక్కనాడు వీళ్ళని పిలిచి మాట్లాడలేదు, వాళ్ళని పిలిచి మాట్లాడలేదు. ఇప్పుడు మాత్రం నేను క్యాన్సిల్ చేపిస్తా. మరి అది అమ్మడానికి కారణం ఎవరు? ఈయన మంత్రి గారి కనుసన్నలు లేకుండా అక్కడ చీమ కూడా కదలదు, చీమ కూడా కుట్టదు. మరి అటువంటిది డక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వచ్చి 102 ఎకరాలు ఎట్లా ఉన్నది, లీగల్ గా ఉన్నది, కొన్నాడు అనుకుందాం. మరి నీకు పైసలు ఇవని చెప్పిందే నువ్వు కదా, నీ అనుచరులకు డబ్బులు ఇప్పించిందే నువ్వు. వాళ్ళకి డబ్బులు ఇవ్వండి, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి భూములు కొనే వాళ్ళకు నువ్వు చెప్పి ఇప్పించినవు. ఇప్పించి మళ్ళీ ఇప్పుడు ఏమంటాను, పట్టాలు క్యాన్సిల్ చేపిస్తే ఇప్పిస్తాను చెప్పి. ఏది చట్ట ప్రకారంగా ఉంటే వాళ్ళకి న్యాయం చేయి, ఇటు వీళ్ళకు న్యాయం చేయి. వాళ్ళు నీ అనుచరులే కదా, ఇప్పుడు అందరినీ పార్టీలే ఉన్నారు. ఒక్క వ్యక్తి మాత్రమే టిఆర్ఎస్ లో ఉన్నాడు. ఎవరు? గుజ్జుల రాజిరెడ్డి అనే వ్యక్తి మాత్రం టిఆర్ఎస్ లో ఉన్నాడు ఈ అమ్మిన దాంట్లో. మిగతా దాంట్లో కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు మొత్తం మంది. అంటే ఉన్న 15-16 మంది ఎంతమంది ఉన్నారో సపోజ్, అందులో టోటల్ 95% కాంగ్రెస్ వాళ్ళు ఉంటే 5% టిఆర్ఎస్ ఉంది. మరి అటువంటిప్పుడు వాళ్ళను నీ అనుచరులే కదా, ఆ ప్రజలు నీ వాళ్ళే, ఇటు ఈ పట్టాలు పొందినటువంటి వ్యక్తులు నీ వాళ్ళే. మరి పిలిచి మాట్లాడి పరిష్కారం చేయి, లేదా మరి అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ చేయించు, స్పెషల్ ఎఫెక్టెడ్ ఏరియా కింద. ప్రభుత్వమే నీది కదా, చేయించి ఇద్దరికి న్యాయం చేయి. అటు పట్టాదారులకు చేయి, ఇటు వాళ్ళ ల్యాండ్ ఎక్విజిషన్ చేసి వాళ్ళకు బాగా చెప్తే పట్టాలు చేయించు. లేదు తప్పుడు పట్టాలు అయితే క్యాన్సిల్ చేయించి వాళ్ళకి చేయించు. అంటే ఇదంతా సమస్యలు ఇంకా జటిలం చేసి ఆ సమస్యల పైన ఓట్లు దండుకునే రాజకీయం తప్ప ప్రజలు క్షేమంగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలి అనే ఉద్దేశం కనుక ఉంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎన్నడో అయ్యేది. ఏది నిజంగా ప్రజలు, ఈ ప్రాంత ప్రజలు మంచి ఆర్థికంగా ఉండాలంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎన్నడో అయ్యేది. కాళేశ్వరం ప్రాజెక్ట్ పెండింగ్ పెట్టడానికి కారణం శ్రీధర్ బాబు గారే. మరి అందులో లబ్ధి పొందింది శ్రీధర్ బాబు గారే. ఈనాడు ఈ సమస్యను పెండింగ్ ఉన్నది కూడా 2009లో ఆయనే స్వయంగా జాయింట్ కలెక్టర్ని పిలిచి, ఆర్డీఓని పిలిచి మీటింగ్ పెట్టి దాన్ని ఏమి పట్టించుకోకుండా అదే సమస్యని ఈ రోజు వరకు ఇట్లనే ఉంచి, ఇప్పుడు మళ్ళీ రైతులకు అంటే ఆ ఎవరైతే పట్టాదారులు ఉన్నారో పట్టాదారులకు డబ్బులు ఇవ్వని చెప్పి అమ్మించి, డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వాడు ఎంత ధైర్యం ఉండాలి ఒక మంత్రి ఇలాకల, అంటే ఈయన పర్మిషన్ లేకుండా చీమ కూడా కదలదు, అట్లా శాసించేటువంటి వ్యక్తి మరి 102 ఎకరాలు అయింది. ఇప్పటికైనా వాళ్ళకు శాశ్వత పరిష్కారం చేయమని డిమాండ్ చేస్తా ఉన్నా. ఎవరికి? పైంకెన, పలిమేల రైతులకు నువ్వు శాశ్వత పరిష్కారం చెయ్యి అని నేను డిమాండ్ చేస్తున్నా శ్రీధర్ బాబు గారు. ఈ ఎత్తు పై ఎత్తులన్నీ రాజకీయ నాయకుల మీద మీకున్న అభిప్రాయంతో మారుతున్న మాటలన్నీ కేవలం ఎమ్మెల్యే టికెట్ కోసమే అని మేము అనుకోవచ్చా? అంటే ప్రజాసేవ కంటే మీకు ఎమ్మెల్యే టికెట్ రావడమే ముఖ్యమా? నథింగ్. నేను ఎమ్మెల్యే టికెట్ కోసం అట్లా ఆశించడం అయితే ఎవరికో ఒకరికి సరెండర్ అయి ఉంటుంది. అంటే కేవలం డబ్బుకో లేకుంటే ఆస్తులు అనుకుంటే ఎవరు అధికారం ఉంటే అందరు చాలా మంది పోతలేరా? ఇప్పుడు అధికారం ఉంటే శ్రీధర్ దగ్గర పోవాల్సింది, మరి ఎందుకు పోతలేదు? అట్లా కాదు కదా. ఇక బిఎస్పీ పార్టీకి ఎందుకు పోతాం? టికెట్ కోసమే పోయారు. టికెట్ అంటే గెలవాలి కదా. టికెటే ఇంపార్టెంట్ అనుకుంటే బిఎస్పీ పార్టీ నుంచి ఎందుకు పోటీ చేస్తావు? బిఎస్పీ పార్టీ ఎట్లా గెలవదు. నేను ప్రజలకు ఒక స్టెప్ వేయాలి, ఒక ముందడు వేస్తే తప్ప మనకు భవిష్యత్తు ఉండదనే ఉద్దేశం కొద్ది పోయినా తప్ప కేవలం ఎమ్మెల్యే కోసం కాదు, ప్రజాసేవ చేయాలని తపన. 38 దాదాపుగా
41 years నుంచి నేను పాలిటిక్స్ లో ఉన్నా, నేను సేవ చేసుకుంటూ వచ్చిన, భవిష్యత్తులో కూడా సేవ చేయాలి. ఎవరికి? ప్రజలకి సేవ చేయాలంటే ఒక మంచి మార్గం ఎంచుకోవాలి. అంటే దానిలో పోతున్నాను తప్ప ఇవాళ అయినా మంత్రులు ఎమ్మెల్యేలే. ఇవాళ మీరే చూస్తున్నారు, ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లో గెలిచిన, కాంగ్రెస్ లో గెలిచిన వాళ్ళు బీఆర్ఎస్ పోయినరు, మళ్ళీ బీఆర్ఎస్ లో గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ కి వచ్చిండ్రు. ఎంతమంది పార్టీలు మారతలేరు? అంటే చట్టసభల్లో ఉండి శాసనం మీద ప్రమాణం చేసి మారుతా ఉన్నారు. మేము అధికారం కోసం మారలే, అభివృద్ధి చేయాలి, ప్రజలకు చేరువ కావాలి అనే ఉద్దేశంతో తప్ప ఇలా ఎమ్మెల్యే టికెట్ కోసమో లేకుంటే ఇది కాదు, తప్పుడు ఆలోచన. ఇది కొంతమంది కావాలని ఇది అభూత కల్పన చేసి బదనాం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇంకొక దురదృష్టం ఏం తెలుసా నాకు, మీరు ఒకటి అడిగినరు బిఎస్పీ పార్టీలు ఎందుకు తక్కువ వచ్చినాయని. అసలు ఎంత ఇదంటే అటు ప్రవీణ్ కుమార్ గారు బిఎస్పీ పార్టీ మోసం చేసింది, ఇక్కడ శ్రీధర్ బాబు గారు ఏం చేసిండ్రు, ఈయన పుట్టమధు నారాయణ రెడ్డి మనోడే, నారాయణ రెడ్డి మన కోసమే చేస్తున్నాడు, నేను చేసే ప్రతి కార్యక్రమం నా కోసమే చేస్తున్నాడు అని చెప్పి ఒక రేప్ ఎలక్షన్ అంగా ఇవాళ దుష్ప్రచారం చేసి ఆ రకంగా కూడా పబ్లిక్ డైవర్ట్ చేసి మోసం చేసి ఓట్లు వేయించుకున్నటువంటి పరిస్థితి. ఎప్పుడు ఈ ప్రకృతి, ఈ నేచర్ ఎప్పుడు కూడా అన్యాయాల అక్రమాలు ఓర్చుకోదు. ఖచ్చితంగా సరైన సమయంలో ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు శిక్షిస్తుంది, ఎవరిని లేపన్న వాళ్ళని లేపుతుంది, ఎవరిని దించాలన్న వాళ్ళని దిస్తుంది అని చెప్పి నేను ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ఉన్నా. కాటారం పోలీస్ స్టేషన్ బ్లాస్టింగ్ విషయానికి మీరే మెటీరియల్ తెప్పించారని వచ్చిన వార్తకి మీ మీద కేసు కూడా నమోదైంది. ఇందులో నిజ నిజాలు ఎంత? అది అక్రమంగా కుట్ర చేసి పెట్టినటువంటి కేసు. 2001 జనవరి 2001 నాడు నా పైన అక్రమంగా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాని వెనుక పెద్ద కుట్ర దాగి ఉండే. అంటే అప్పుడున్న ప్రవీణ్ కుమార్ ఎస్పీ ఉండే, అప్పుడు శ్రీధర్ బాబు గారు ఎమ్మెల్యే ఉండే. ఇద్దరు కలిసి కొంతమంది మా స్థానిక నాయకులు, అంటే నక్సలైట్లకు సంబంధం ఉన్నటువంటి నాయకులు, ఇదంతా కలిసి కుట్రవన్నీ నేను ఎదుగుతున్న తీరును చూసి నన్ను అనగదొక్కే ప్రయత్నం వల్ల అక్రమ కేసు పెట్టించడం జరిగింది. ఆ అక్రమ కేసు పెట్టిస్తే అది గౌరవాన్ని నా పైన, నేను ఆనాడు నన్ను ఏమని ఇరికించే నాకే సంబంధం లేకున్నా, అయినా దేవుడు చాలా గొప్పవాడు కనుక నాకు జస్ట్ 8 days లో బెయిల్ వచ్చింది. అదే A2 A3 90 days ఉన్నారు, A4 A5 నన్ను ఇరికించిన వాళ్ళు 51 days ఉన్నారు, నేను మాత్రం 8 days లో బయటకు వచ్చిన. అంటే గాడ్ ఈజ్ గ్రేట్. ఆ తర్వాత కేసు కొట్టివేయబడ్డది, తప్పుడు కేసు అని. కాబట్టి న్యాయస్థానం, గౌరవ న్యాయస్థానం అటు కేసును కొట్టేసింది, అది పటాపంచలైంది, నాకేం సంబంధం లేదు, అన్యాయంగా నన్ను ఇరికించిండ్రు. ఇది అప్పుడు శ్రీధర్ బాబు గారు, ప్రవీణ్ కుమార్ గారు కుట్ర పన్ని అక్రమంగా పెట్టేటువంటి కేసు. అయినా దేవుడు చాలా గొప్పవాడు కనుక బయటపడ్డా. రెండవది కేసు కొట్టుడు పోయింది. ఆ ఏదైతే పోలీస్ స్టేషన్ పేల్చివేయడానికి కుట్రబడిన నా మీద ఆరోపణలు చేసినారో ఆ పోలీస్ స్టేషన్ పక్క పొంటే నా గృహాన్ని నిర్మించుకొని ఉన్నా. నేను ఒక ఛాలెంజ్ గా ఎక్కడైతే అవమానపడ్డామో, ఎక్కడైతే మనకు నింద వేయబడ్డదో అది ప్రూవ్ చేసుకోవాలని ఆ పోలీస్ స్టేషన్ కంటే ఒక 3 అడుగుల ఎత్తు నేనున్న ఇల్లు నిర్మాణం చేసుకున్నా. దట్ ఇస్ మై ఛాలెంజ్. కింద పడిన దగ్గరే పైన ఎస్. మీ 41 సంవత్సరాల రాజకీయ ప్రయాణం ఎలా సాగుతుంది? అసలు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన ఎలా వచ్చింది? అంటే నేను మొదటి నుంచి కూడా కొంచెం స్పోర్టివ్ గా ఉండి అన్యాయాలు అక్రమాలు జరిగితే కొంచెం అగ్రెసివ్ గా ఎదిరించే మనస్తత్వం ఉన్నవాడిని. ఏ సంవత్సరం అంటే మీ వయసు ఎంత ఉన్నప్పుడు మీరు రాజకీయాల్లో? నేను 20 years లో ఉన్నప్పుడు. 20 years ఉన్నప్పుడు, ఇప్పుడు 1987 స్టార్ట్ అయింది నా రాజకీయ ప్రస్థానం. అప్పటి నుండి ప్రతి అంశం మీద పోరాటం చేసేది, అన్యాయాన్ని ఎదిరించేది, అక్రమాన్ని ఎదిరించేది. ఎంతో కొంత పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది అంటే నేను నిలబడి పోరాటం చేసి వాళ్ళ పక్షాన ఉండి పోరాటం చేసి వాళ్ళకు న్యాయమైన విధంగా పనిచేసేది. అట్లా మనం దీనిలోకి రావడం జరిగింది. ఓకే. సో మొత్తానికి రాజకీయ ప్రయాణం అయితే మధురానుభూతులతో, చేదు అనుభవాలతో చాలా బాగుంది అంటారు. ఎగ్జాక్ట్లీ. ఓకే. రాజకీయాల్లోకి రావాలనుకునే నేటి యువతకి ఏదైనా సందేశం ఇస్తారా? ఖచ్చితంగా రాజకీయాలకి యువత రావాలి. ఈనాడు రాజకీయాలు చాలా భ్రష్టు పట్టిపోయినాయి. వాస్తవానికి ఒక మోరల్ వాల్యూస్, ఎథిక్స్ లేనటువంటి పద్ధతిలో నడుస్తున్నాయి. మీరు అసెంబ్లీలో చూస్తూ ఉన్నారు ఏ రకంగా విమర్శించుకుంటా ఉన్నారు.
రాత్రి ఏమో తిట్టుకుంటా ఉన్నారు, పగలేమో మాట్లాడుకుంటా ఉన్నారు. పగలు తిట్టుకుంటా ఉన్నారు, రాత్రి మాట్లాడుకుంటా ఉన్నారు. చూడండి, తొడలు కొట్టి తిట్టుకొని లుచ్చ గిచ్చ అని తిట్టుకున్న వాళ్ళు మళ్ళీ పోయి పెళ్లిళ్ళలా కలుసుకుంటా ఉన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రజలు అమాయకులు అనుకొని వీళ్ళు ఆటలాడుతున్నారు, కానీ ప్రజలు గమనిస్తా ఉన్నారండి. కానీ నేను ఖచ్చితంగా యువత వస్తే, చదువుకున్న యువత రాజకీయాలకు రావాలి. నరేంద్ర మోడీ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఒక మహాశక్తి, ఒక నిస్వార్థపరుడు, అంటే భార్య ఉన్నప్పటికీ భార్యతో సహజీవనం చేస్తే ప్రజలకు ఎక్కడ దూరం అయితా పిల్లల్ని కంటే అనే ఉద్దేశం కొద్ది అట్లా లేకుండా తన భార్యను కూడా పక్కకు పెట్టి ఇలా ప్రజల కోసం, భారతదేశ ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ ఒక మహాశక్తిగా, ఒక గొప్ప రాజకీయానికి నిర్వచనం చూసినటువంటి నరేంద్ర మోడీ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఖచ్చితంగా రాజకీయాలకి యువత రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఎల్నిస్ వాళ్ళకి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మరొక ప్రముఖ వ్యక్తి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ తాను సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.